బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే సచివాలయం ముందు 2 కుర్చీలు వేసుకుని ప్రజల సమక్షంలో చర్చకు రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి బలహీన ముఖ్యమంత్రి అని విమర్శించిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్లో భయం మొదలైందని ఆరోపించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన పదవీకాలం ఏడాది పూర్తి సందర్భంగా నిర్వహించిన చిట్చాట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ నవీన్ తెలంగాణ పర్యటన విజయవంతమైందని, ఆయన చేసిన వ్యాఖ్యలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, కేంద్ర ప్రభుత్వం రైతులు ఉపాధి అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నితిన్ నవీన్ ఎవరు? మమతా బెనర్జీని ఓడించిన వ్యక్తి నా దగ్గర వచ్చి నన్ను ఓడించలేడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ గర్వము, ఈ రాజకీయ దురంకారము నితిన్ నవీన్ గారు ఒకసారి ఒక పర్యటనతో ఇంత భయపడడం అంటే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ వ్యాఖ్యలు నితిన్ నవీన్ గారి మీద కానీ మమతా బెనర్జీ ఒక బలహీన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఓడిపోయింది, నన్ను ఓడించడం అనే ఇంత కష్టము అని చెప్పి మాట ఇది అన్నారు. ఇది దీంతోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు నితిన్ నవీన్ గారి యొక్క పర్యటనతో భయపడి అక్కాసతో, ఫ్రస్ట్రేషన్తో, భయంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మమతా బెనర్జీ వారి ఇండియా అలయన్స్లో ఉన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనంతో ఆమె ఓడిపోయిందంటే, ఈయన నితిన్ నవీన్తో వల్ల బీజేపీ వల్ల ఓడిపోయింది, నేను ఓడిపోను అని చెప్తా ఉన్నాడు. ఈయన ఓడిపోను అన్న మాట అంటేనే అర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ ముక్త్ తెలంగాణ అనే పిలుపు నితిన్ నవీన్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలు ఇక్కడ దానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతిని, ఆర్ఆర్ ట్యాక్స్ని బయటికి పెట్టినటువంటి నితిన్ నవీన్ గారు వారి యొక్క చేసినటువంటి వ్యాఖ్యలకు భయపడి ఫ్రస్ట్రేషన్తో బీజేపీ బలపడుతున్నది అనేటటువంటి ఒక భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నితిన్ నవీన్ గారి మీద ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది.